ఆదికాండము గ్రంథం గురించి వివరాలు. ఈ గ్రంథంలో అధ్యాయాలు 50 అధ్యాయాలు, వచనాలు 1533 వచనాలు, పదాలు దాదాపు హీబ్రూ బైబిల్లో 38,267 పదాలు ఉన్నాయి. కింగ్ జేమ్స్ వెర్షన్ కెజెవి ఆంగ్ల అనువాదంలో 33,483 పదాలు వరకు ఆదికాండము గ్రంథంలో సుమారుగా ఉన్నాయి. తెలుగులో 44 పేజీలలో ఉంది. చదివితే 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. వింటే 10 నిమిషాలలోపు కొంతవరకు ఆదికాండము గ్రంథం అర్థం అవుతుంది. దీని రచయిత మోషే. ఆధునిక పండిత దృష్టిలో యాజకులు, లేఖకులు లేదా ఇతర ఇజ్రాయెల్ నాయకులతో సహా సాధ్యమైన రచయితలు, సంపాదకులతో పూర్వ మూలాల నుండి సంకలనం చేయబడింది. కూర్పు సుమారు 1400 క్రీస్తు పూర్వం నుండి 1200 క్రీస్తు పూర్వం వ్రాయబడింది. ఆదికాండము గ్రంథం అనేది హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలో ఒక పునాది గ్రంథం. ఇది సృష్టి, ప్రారంభ మానవత్వం మరియు ఇశ్రాయేలీయుల పితృస్వామ్యుల వివరాలను అందిస్తుంది. ఆదికాండములోని పాత్రలు ఆదాము, నోవాకు, అబ్రహం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వారి కథలు మరియు వారి ప్రాముఖ్యత. ఆదికాండము గ్రంథంను 4 భాగములుగా విభజించవచ్చు. 1వ భాగము 1వ అధ్యాయం నుండి 2 వరకు సృష్టి. 1వ అధ్యాయంలో సృష్టి వృత్తాంతం. 1 నుండి 6 రోజులలో ప్రపంచ సృష్టి. 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకోవడం. 2వ అధ్యాయంలో మానవాళి సృష్టి. ఆదాము మరియు హవ్వల సృష్టి. ఏదెను తోటలో నుండి బయటకు పంపబడడం. 2వ భాగము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మొదటి మానవులు. 3వ అధ్యాయంలో శోధన మరియు అవిధేయత, పాపం యొక్క పరిణామాలు. 4వ అధ్యాయంలో కయీను మరియు హేబెలు, అర్పణలు మరియు దేవుని ప్రతిస్పందన. కయీను హేబెలును హత్య చేయడం. 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి, ఆదాము నుండి నోవహు వరకు వంశావళి. 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు నోవహు మరియు జలప్రళయం, మానవత్వం యొక్క దుష్టత్వం. నోవహు విధేయత మరియు రక్షణ. జల ప్రళయం కథనం. 10వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు జలప్రళయం తరువాత ప్రపంచం. 10వ అధ్యాయంలో దేశాల పట్టిక. 11వ అధ్యాయంలో బాబెల్ గోపురం. 3వ భాగము 12వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు పితరులు చరిత్ర. 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు అబ్రహం చరిత్ర, పిలుపు మరియు వాగ్దానం, విశ్వాసం మరియు పోరాటాలు, ఒడంబడిక మరియు సున్నతి, ఇస్సాకు జననం మరియు త్యాగం. 25వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఇస్సాకు చరిత్ర, జననం మరియు బాల్యం, మోసం మరియు ఆశీర్వాదం. 29వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు యాకోబు చరిత్ర, మోసం మరియు పారిపోవడం, బేతేలులో దేవునితో సమావేశం, వివాహం మరియు పిల్లలు, కనానుకు తిరిగరావడం మరియు ఏశావుతో సయోధ్య. 4వ భాగము 37 మరియు 39వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు యోసేపు చరిత్ర. 37వ అధ్యాయంలో యోసేపు తొలి జీవితం, అభిమానం మరియు అసూయ, బానిసత్వానికి అమ్ముడుపోవడం. 39వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు ఈజిప్టులో యోసేపు, పోతీఫరు ఇల్లు మరియు జైలు, కలల వివరణ, అధికారంలోకి రావడం. 46వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఈజిప్టులో యోసేపు కుటుంబం, యాకోబు కుటుంబం ఈజిప్టుకు వలస వెళ్లడం, యోసేపు సోదరులతో సయోధ్య, యాకోబు చివరి రోజులు మరియు ఆశీర్వాదం, యోసేపు చివరి రోజులు మరియు వాగ్దానం. ముఖ్య ఇతివృత్తాలు: సృష్టి మరియు సార్వభౌమాధికారం, పాపం మరియు విమోచన, ఒడంబడిక మరియు వాగ్దానం, విశ్వాసం మరియు విధేయత, కుటుంబం మరియు వంశావళి.